వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. హైదరాబాద్ ప్యారడైస్ బిర్యానీ ఎంత ఫేమస్ ఇక ఇప్పుడు నాని ప్యారడైస్ సినిమా గురించి కూడా తెలుగు ప్రేక్షకులు అంతలా ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న ఆ సినిమా టీజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి. అమ్మో, నాని ఇంత వైలెంట్ గా యాక్టింగ్ చేస్తాడా అని ఆశ్చర్యపరిచేలా చేశాడు. నేచురల్ స్టార్ నాని కెరియర్ లో మరో భారీ ప్రయోగంగా తెరకెక్కుతున్న చిత్రం ది ప్యారడైజ్ అన్న సంగతి తెలిసిందే కదా. దసరా సినిమాతో తనదైన మాస్ టేకింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి జతకట్టడంతో ఈ సినిమాపై మొదటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి దసరా కంటే కూడా మరింత డార్క్ గా, మరింత రా అండ్ డ్రస్టిక్ గా ఊహించని స్థాయిలో హింసను చూపిస్తూ శ్రీకాంత్ ఓదెల సినిమా తీస్తున్నాడనే ప్రచారం మొదటి నుండే ఉంది. ఇప్పుడు విడుదలైన టీజర్ ఆ అంచనాలను నిజం చేస్తూ సినిమాపై ఆసక్తిని ఒక్కసారిగా మరింతగా పెంచేసింది. ఇప్పటికే కొంతకాలంగా ది ప్యారడైజ్ రిలీజ్ డేట్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 24న సినిమా థియేటర్లోకి రాబోతుందనే సమాచారం కొద్ది రోజుల క్రితమే బయటికి వచ్చింది. తాజాగా చిత్ర బృందం దీనిపై అధికారిక ప్రకటన చేయడంతో రిలీజ్ డేట్ పై ఉన్న సందిగ్ధతకు తెరపడింది. గతంలో కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల విషయంలో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ ఇకపై ఎలాంటి వాయిదాలు లేకుండా సెప్టెంబర్ 24నే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన 112 సెకండ్ల టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. సాధారణంగా టీజర్ అంటే కథకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను చూపిస్తూ హీరో క్యారెక్టర్ను ఎలివేట్ చేస్తారు. కానీ ది ప్యారడైజ్ విషయంలో శ్రీకాంత్ ఓదెల పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కథ ఏమిటి, హీరో అసలు ఎవరు, అతడి ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది, అసలు ఈ రక్తపాతానికి కారణమేమిటి వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా కేవలం ఆ ప్రపంచం ఎలా ఉంటుందో మాత్రమే ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ది ప్యారడైజ్ కథ కొన్ని దశాబ్దాల వెనక్కి తీసుకువెళ్తున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతుంది. అప్పటి హైదరాబాద్లోని ప్యారడైజ్ ప్రాంతాన్ని కథకు ప్రధాన నేపథ్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అయితే మనం ఇప్పటి వరకు చూసిన హైదరాబాద్కు పూర్తి భిన్నమైన ప్రపంచాన్ని సినిమాలో చూపించబోతున్నారు. అక్కడ చట్టం అంటే బలం, న్యాయం అంటే అధికారం, మనుషుల ప్రాణాల కంటే ఆధిపత్యమే ఎక్కువగా పనిచేస్తున్నట్లుగా టీజర్లోని విజువల్స్ చెబుతున్నాయి. ఈ ప్రాంతాన్ని తన అధీనంలో పెట్టుకుని ప్రజలను అణచివేసే శక్తివంతమైన వ్యక్తిగా సికంజీ మాలిక్ పాత్ర కనిపిస్తుంది. ఈ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. టీజర్లో ఆయనకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వకపోయినా కనిపించిన క్షణాల్లోనే ఆ పాత్ర ఎంత ప్రమాదకరమైనదో చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు అణచివేతకు గురవుతున్న ప్రజల తరఫున ఎదురు నిలిచే వ్యక్తిగా నాని జడల్ పాత్రలో కనిపిస్తున్నాడు. జడల్ సాధారణ హీరో కాదు. అతడి చేతిలో ఆయుధం ఉంటే అది కేవలం పోరాటం కోసం కాదు, ప్రత్యర్థి ప్రాణాలు తీసేందుకు అన్నట్టుగా టీజర్లో చూపించారు. బ్లేడ్తోనే వందలాది మందిని ఎదుర్కొనేంత క్రూరత్వం, ధైర్యం అతడి పాత్రలో కనిపిస్తుంది. అతడి వెంట వేలాది మంది నడిచే స్థాయిలో జడల్ ఒక శక్తిగా ఎదిగినట్లు తెలుస్తోంది. నాని ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశాడు. ప్రేమ కథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాలు, ఇలా ప్రతి జోనర్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ది ప్యారడైజ్ లో కనిపిస్తున్న జడల్ మాత్రం నాని గత చిత్రాలన్నిటికీ పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. టీజర్ లో నాని లుక్, బాడీ లాంగ్వేజ్, చూపులు, చేతిలో ఆయుధం పట్టుకునే విధానం అన్ని పాత్రలోని క్రూరత్వాన్ని బయటకు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా అతడి చుట్టూ కనిపించే వందలాది మంది, రక్తంతో తడిసిన ప్రాంతాలు, హింసాత్మక వాతావరణం చూస్తుంటే జడల్ సాధారణ తిరుగుబాటుదారుడు కాదని అర్థమవుతుంది. అతడి పోరాటం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికైనా, లేక ఒక వర్గం కోసం పోరాడుతున్నాడా, అతడి గతమేమిటి, జడల్ ఇంత క్రూరంగా మారడానికి అసలు కారణమెవరు అనే ప్రశ్నలను దర్శకుడు ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షకుల ముందు ఉంచాడు. నూట 12 సెకండ్ల టీజర్ ను పరిశీలిస్తే శ్రీకాంత్ ఓదెల చాలా జాగ్రత్తగా కట్ చేసిన విషయం అర్థమవుతుంది. ఒక్కో షాట్ క్షణాల్లో వచ్చి వెళ్ళిపోతుంది. ఏదైనా సన్నివేశాన్ని కాస్త ఎక్కువసేపు చూపిస్తే కథకు సంబంధించిన క్లూ దొరికే అవకాశం ఉందని భావించినట్టుగా టీజర్ ను చాలా వేగంగా నడిపించారు. ఒకవైపు భారీ యాక్షన్ సన్నివేశాలు, మరోవైపు రక్తపాతం, ఇంకోవైపు పాత్రల మధ్య సంఘర్షణను సూచించే విజువల్స్ కనిపిస్తాయి. కానీ వీటన్నిటినీ కలిపి అసలు కథను అర్థం చేసుకునే అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు ది ప్యారడైజ్ టీజర్ కు ప్రధాన బలంగా మారింది. సినిమా కథ గురించి ముందే మొత్తం తెలిసిపోతే థియేటర్లో సర్ప్రైజ్ తగ్గిపోతుంది. అందుకే దర్శకుడు కీలకమైన విషయాలన్నిటినీ దాచిపెట్టి కేవలం సినిమా ప్రపంచాన్ని మాత్రమే చూపించాడు. ఫలితంగా టీజర్ చూసిన తర్వాత సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా మిగిలాయి. దీంతో ప్యారడైజ్ ను సాధారణ కమర్షియల్ సినిమాల ఫార్మాట్లో తెరకెక్కించడం లేదనే విషయం టీజర్తో స్పష్టమైంది. పాటలు, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించలేదు.
మొత్తం టీజర్ను ఒక చీకటి ప్రపంచం, దాని మధ్య జరిగే ఆధిపత్య పోరాటం, రక్తపాతం చుట్టూనే నడిపించారు. హీరోయిన్ ఖైదు లోహర్ పాత్రను కూడా కేవలం పరిచయం చేసినట్టుగానే చూపించారు. ఆమె పాత్ర కథలో ఎలాంటి కీలక మలుపు తీసుకురాబోతుందో మాత్రం బయటపెట్టలేదు. అలాగే సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు వంటి ముఖ్యమైన నటులను కూడా చాలా తక్కువగా చూపించారు. అంటే టీజర్లో కనిపించిన దానికంటే సినిమాలో చాలా పెద్ద కథ, చాలా ఎక్కువ పాత్రలు ఉన్నాయనే సంకేతం ఇచ్చినట్టే. ది ప్యారడైజ్ కు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి యాక్షన్ షాట్ను మరింత బలంగా ప్రేక్షకుడికి చేరేలా సంగీతం ఉపయోగపడింది. విజువల్స్ ఎంత డార్క్గా ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే ఇంటెన్స్ గా అనిపించింది. ముఖ్యంగా హీరో ఎంట్రీకి సంబంధించిన సన్నివేశాల్లో అనిరుద్ స్కోర్ నాని పాత్రను మరింత ఎలివేట్ చేసింది. సినిమా మొత్తం కూడా ఇదే స్థాయిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే థియేటర్ అనుభూతి మరో రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. టీజర్ ను చూస్తే ది ప్యారడైజ్ కేవలం కథ, హీరో క్యారెక్టర్ మీద ఆధారపడిన సినిమా కాదని అర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్ కొరియోగ్రఫీ, లైటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి విభాగంలోనూ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం కనిపిస్తోంది. ముఖ్యంగా పాత హైదరాబాద్ను పోలిన వాతావరణాన్ని తెరపై తీసుకురావడానికి భారీ సెట్స్, డార్క్ టోన్స్, రా లొకేషన్స్ను ఉపయోగించినట్లు అనిపిస్తుంది. కథకు తగ్గ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో చిత్ర బృందం చాలా శ్రద్ధ పెట్టిన విషయం టీజర్లోని ప్రతి ఫ్రేమ్ చెబుతోంది. మొత్తానికి ది ప్యారడైజ్ టీజర్ అభిమానులు పెట్టుకున్న అంచనాలను అందుకునేలా ఉంది. నాని నుంచి ఇంతటి మాస్, రా అండ్ వైలెంట్ క్యారెక్టర్ ను చూడటం ఇదే మొదటిసారి కావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరోవైపు దసరా తర్వాత శ్రీకాంత్ ఓదేలా ఏ స్థాయిలో తన కథను విస్తరించాడో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది.